ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. ఈరోజు నేను చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 6 ఎగ్స్ వరకు తీసుకొని బాయిల్ చేసి పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత బోన్లెస్ హాఫ్ వరకు తీసాను, 1/2 kg బోన్లెస్ తీసాను. ముందుగా ఫ్రైకి కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 పించ్ రెడ్ ఫుడ్ కలర్ వేసి నీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతటా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి, కొద్దిగా కరివేపాకు, 1 లెమన్ కట్ చేసి పిండాలి. 10 పీసెస్ కాజుని దొడ్డుగా స్మాష్ చేసి కలుపుకోవాలి. ఈ విధంగా కట్ చేసి 10 పచ్చిమిర్చిని సన్నగా తరుముకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కడిగి ఈ విధంగా వేసి కలుపుకోవాలి. ఒక 1 అవర్ వరకు నానబెట్టేసేయాలి. నేను 1 kg రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కడిగి వాటర్ పోసి నానబెట్టాను. తర్వాత ఇప్పుడు బిర్యానీ కోసం 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 కప్పు పెరుగు, అంటే 200 గ్రామ్స్ వరకు ఉంది పెరుగు వేసి ఈ విధంగా అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చి సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, 1 లెమన్ కట్ చేసి గింజలు లేకుండా తీసేసి తర్వాత పిండుకోవాలి. పిండిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రైకి 1/2 kg వరకు నానబెట్టాను. బిర్యానీకి 1/2 kg, 1 kg రైస్. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా ఇలా ఫిల్టర్ చేసి ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 90% ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి. మరో పక్కన బౌల్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆయిల్ అనేది చికెన్కి వాడిన తర్వాత ఉన్న ఆయిల్ని యూజ్ చేశాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అందులో మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, పట్టా, లవంగ, ఇలాచి, సాజీరా, మిరియాలు, బోజ్వర్ ఆకు, బోజ్వర్ పువ్వు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తరిగిన పచ్చిమిర్చి ఒక 10 వరకు ఆనియన్స్ తరిగినవి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 5 to 10 మినిట్స్ వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని ఈ విధంగా స్లైస్లాగా కాట్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కట్ చేయొద్దు ఫ్రెండ్స్, నార్మల్గా కొద్దిగా కాట్ పెట్టాలి. కట్ చేసిన దాన్ని ఆనియన్స్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసి
ఆ ఎగ్స్ అని ఒక పక్కన కనేసి ఆనియన్స్ మాత్రం ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేయాలి. మనము నానబెట్టిన చికెన్ని వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. దీంట్లో వాటర్ మాత్రం ఏం వేయని అవసరం లేదు ఫ్రెండ్స్. క్యాప్ పెడితే వాటర్ ఊరుతుంది. మరో పక్కన రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేయాలి. బగారాకు సాజీరా వేసి క్యాప్ పెట్టుకోవాలి. అంత లోపల మనకు వాటర్ బౌల్ అవుతుంది. ఒక 20 పీసెస్ వరకు కాజు తీసుకున్నాను. కాజుని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం నానబెట్టిన బియ్యాన్ని వాటర్లో వేసుకోవాలి. వేసుకొని క్యాప్ పెట్టేయాలి. మరో పక్కన పేస్ట్ని కర్రీలో వేసుకొని బిర్యానీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. రైస్ 3/4 వరకు ఉడికించుకోవాలి. 75 వరకు ఉడికిన తర్వాత వాటర్ లేకుండా ఫిల్టర్ చేసి ఆ చికెన్ పైన ఒక లేయర్గా వేసుకోవాలి. లేయర్గా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ని ఒక లేయర్గా రౌండ్గా వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ వాటర్ అంతా వంపేసి ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. మనము ఒక బౌల్లో ఆనియన్స్ తీసి పెట్టాం కదా, ఆనియన్స్ కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టుగా ఒక లేయర్ వేసుకోవాలి. తర్వాత రైస్ మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసి వేసుకోవాలి. మొత్తం రైస్ని వేసుకోవాలి. వాటర్ ఏమాత్రం రాకుండా చూసుకుంటూ ఈ విధంగా ఒక లేయర్ వేసుకోవాలి. దాన్ని కరెక్ట్గా లేయర్గా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఈ విధంగా పైనుంచి చల్లుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టాలి. క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు ఉంచాలి. 5 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్ముకు వేయాలి. తర్వాత ఒకసారి తీసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. వేడివేడి బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఆనియన్స్ మరియు లెమన్ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.